హాయ్ అండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. ఆ లవ్ షేప్ కూడా ఎంత బాగా వచ్చింది చూసారా మిడిల్లో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక శారీ అయితే తీసేసుకున్నానండి. ఇది చాలా పల్చగా ఉంది, చాలా మెత్తగా ఉంది. సో ఎంత బాగా మనం కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది అంతంత మాత్రమే వస్తుందన్నమాట. దీనికోసం క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ తీసుకోకూడదు, క్రేప్ తీసుకుంటే పల్చగా ఉంది కాబట్టి షైనింగ్ అనేది వస్తుంది. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. అదేవిధంగా 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి బాడీ పార్ట్కి. క్రేప్ కూడా వేసుకోవచ్చు కానీ వీళ్ళేమో కాటన్ కావాలి మాకు అన్నారు అని చెప్పేసి కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మెజర్మెంట్స్ అండి, దీనికన్నా కొంచెం లూజ్ పెట్టమన్నారనమాట. ఇది కూడా నేను డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాకే, మన ఛానల్ స్టార్ట్ చేయకముందు అనమాట. సో దీని కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం అడగండి, లేదు అప్పట్లో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఛానల్ అనేది, 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాను. అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది స్టార్ నెక్ రావాలని చెప్పారు. మనకి హ్యాండ్స్ దగ్గర మాత్రం ఏం బుట్ట ఏం అవసరం లేదన్నారు. చూడండి ఇలా రావాలి అని చెప్పారండి, నెక్ అనేది స్టార్ లాగా. తర్వాత వెనకాల వచ్చేసి ఇలా కావాలంట హ్యాంగింగ్స్ అనేవి. సో దీనికోసం మనం ఎలాగా డిజైన్ చేయాలని చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసాం కదా, అంటే 2 ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డింగ్ వైపే ఉండాలన్నమాట, పైనుంచి వేసేసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎంత మంచి క్లాత్ అయినా సరే మనం పిండి ఆరబెడితే కొంచెం హెచ్చు తగులు అనేవి కంపల్సరీగా వస్తాయి. కొంచెం క్లాత్ని బట్టి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. నీట్గా కట్ చేసేయండి. ఇలాగా నీట్గా కట్ చేసేసిన తర్వాత హైట్ వచ్చేసి నేను ముందుగానే రాసి పెట్టుకున్నానండి. నాకు ఒరిజినల్ ఉంది కదా, ఆ మెజర్మెంట్ ఉంది కదా ఫ్రాకు, దాని నుంచి ముందుగానే పక్కన రాసి పెట్టుకున్నాను అనమాట. అంత పెద్ద ఫ్రాకు క్యారీ చేయడం ఎందుకని. పొడుగు వచ్చేసి మనకి కింద ఖర్చులు అన్నీ వదిలేసి పొడుగు వచ్చేసి 13 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. పైన ఖర్చులు, కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులు 13 ఇంచులు. అలా రాసి పెట్టేసుకుంటే ప్రతిసారి మనం ఫ్రాక్ని మొయ్యక్కలొద్దు అనమాట, పక్కన పెట్టేయచ్చు. అదే మనకి బ్లౌజ్ అనుకోండి ఈజీగా క్యారీ చేయొచ్చు, కానీ ఈ లాంగ్ ఫ్రాకులతో అదే తలనొప్పి. నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచుల దాకా తీసుకున్నాండి ఖర్చులతో కలిపి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, చెస్ట్ కూడా 10 ఇంచులే, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఓకేనా, 10 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. 40 సైజ్ అండి ఇది. మీరు పిక్లో చూసారు కదా ఎంత ఉందో సైజు, 40 సైజ్ అనమాట. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.25 తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వెనకాల డీప్ నెక్ కదా. చంక డౌన్ కూడా 6.25 తీసుకోండి. మనకి మ్యాచ్ అవ్వకపోతే చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్ డీపు ఫ్రంట్ పార్ట్ 6 ఇంచులు, విడ్త్ వచ్చేసి 2.5. ఓకేనా, కింద వచ్చేసి పాతొక 3 తీసుకుంటున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షేప్ ఎలాగ ఇమ్మన్నారు చూడండి. ఫస్ట్ అయితేనే మనకి స్టార్ షేప్ ఇమ్మన్నారు కదా, ఇలాగా మనకి ఇలా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది బాగా పల్చగా ఉందండి, షేప్ కూడా హైలైట్ అవ్వదు అనమాట. ఇలా వస్తుంది మనకి షేప్ అనేది. ఇక్కడ డౌన్ వచ్చేసి ఇలా ఇచ్చేసుకుని ఇలా స్ట్రైట్గా ఇచ్చేసేయండి. ఎల్ షేప్ వచ్చిన చోట 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి. కర్వ్ స్కేల్తో తీసుకున్నా పర్లేదు, లేదంటే హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటని. దగ్గర దగ్గర 10 ఇంచులు వస్తే సరిపోతుంది. ఫ్రీ సైజ్ కావాలన్నారు. సో నాకైతే కరెక్ట్గానే మ్యాచ్ అయిపోయింది. నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. పాత ఒక 10కి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. చెయ్యి అడ్డొచ్చేసిందండి, ఏమనుకోకండి, నేను చూసుకోలేదనమాట. హైట్ వచ్చేసి 4 ఇంచులు అంతే, ఇంకేమీ లేదండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, కింద భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, చిన్న టక్ ఇచ్చేసుకోండి. నెక్ విడుతని తెలియడానికి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
కొంచెం ఎక్స్ట్రా పెట్టే కట్ చేస్తున్నానండి, పెద్ద సైజు కదా అందుకుని. ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ ఇలా పెట్టేసుకోండి, ఇలా నీట్గా. ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. ఇది కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి, ఓకేనా. నెక్ డీప్ అనేది మనకి 9 ఇంచులు అయితే రావాలి అన్నారు వీళ్ళు, 9 ఇంచులు తీసేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఎల్ షేప్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి. డౌన్ వచ్చేసి 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను, కింద 3.5 తీసుకోండి. ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి ఇలాగా, అంతే, ఇంకేం లేదు. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే ఇలాగ ఇవ్వాలండి కొంచెం, ఎందుకంటే మనకి అక్కడ ఒక థ్రెడ్ వచ్చింది కదా, మొత్తం డబుల్ థ్రెడ్స్ అనమాట. సింగిల్ థ్రెడ్ తర్వాత ఇంకొక థ్రెడ్, కాబట్టి ఇలా కొంచెం షేప్ ఇస్తే మనకి థ్రెడ్ కట్టుకున్నప్పుడు షేప్ వస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. బ్యాక్ ఇంకో అలా థ్రెడ్ అనేది లాగినట్టు వీ షేప్ రావాలన్నమాట ఇటు అటు, అందుకని చెప్పేసి కొంచెం ఇలాగ సాగదీస్తే సరిపోతుంది. ఇలా అనేసి కట్ చేస్తే మనకి ఇక్కడ లాగినట్టు వస్తుంది అనమాట, అప్పుడు సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, నెక్ డీప్ కూడా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోండి ఇలాగా. ఫ్రంట్ ఏమని ప్రిన్సెస్ కట్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. ఇలాగా షేప్ వస్తే మనకి లాగినట్టు ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లో తీసుకోవాలండి, మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు మనకి బ్లౌజ్కి ఎలాగైతే లో తీసేసుకుంటామో అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కింద. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి, అదే మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. అయితే నేను ఫోల్డింగ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ అనేది మనకి లవ్ షేప్ అనేది మిడిల్లోకి వచ్చేటట్టు ట్రై చేయండి. ఇది పళ్ళు అనమాట, అలా ట్రై చేయడం వల్ల మనకి చూపించాను కదా అలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇంకా కట్ చేయలేదండి, క్యాన్వాస్ వేద్దామని చెప్పేసి. సో ఇక్కడ అతుకు ఎందుకు పడిందంటే అక్కడ కొద్దిగా డ్యామేజ్ వచ్చిందండి, లైనింగ్ క్లాత్లోనే కొంచెం డ్యామేజ్ వస్తే దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి కట్ చేశాను అనమాట. అవన్నీ చూపించాను అనుకొని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పలేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి, మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలి. ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకా అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ని తిప్పేసుకుని మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని డాట్స్ వేసుకుని వచ్చేస్తాను. చూడండి, నెక్ని తిప్పేశాను, డాట్స్ వేసేసాను, లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత డాట్స్ వేసాను. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే, కానీ ఇక్కడ నేను క్యాన్వాస్ వేస్తానని చెప్పాను కదా, చూపిస్తాను. మనకి షేప్ ఎలా వచ్చింది,
మనకి షేప్ ఎలా కావాలో అలాగా షేప్ ఇవ్వాలన్నమాట. క్యాన్వాస్ తీసుకుంటున్నాను. ఇది నెక్ వచ్చేసి 2.5, విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఓకేనా, మనకి క్యాన్వాస్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఇలా కట్ చేసుకుని నేనైతే నీట్గా జాయిన్ చేసుకుని వచ్చేసాను ఒరిజినల్ క్లాత్కి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాన్వాస్ మీద మనం పేపర్ కటింగ్, అదే మన నెక్ కటింగ్ అని చేసుకోవాలి. ఓకేనా, మొత్తం ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు క్లాత్ మీద పెట్టేసి తిప్పేయడమే. అసలు పల్చగా ఉంది కదా క్లాత్ అనేది, ఇలా చేస్తే బాగుంటుంది. సో 6 ఇంచులు తీసుకుంటున్నానండి నెక్ డీపు ఖర్చులతో కలిపి. ఓకేనా, తర్వాత వచ్చేసి పైన 2.5, కింద 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు. పైన 2.5, కింద 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు ఇలా లైన్ వేసేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగ షేపు, ఇలాగ జస్ట్ ఇలా షేప్ ఇమ్మన్నారు. ఎగస్ట్రా ఉంచేసుకుని కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇలా స్టార్ షేప్ లాగా రావాలి అన్నారు. నేను దీనికి జాయిన్ చేసాను లైనింగ్ క్లాత్కి. కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూడండి, స్టిచ్ వేస్తాను చూడండి. ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టేయాలి. తిప్పేస్తే సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. అయిపోయిందండి. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేస్తే మన బాడీ పార్ట్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. దీని ఒక పిన్ని పెట్టేసుకోండి కదలకుండా. ఇలా పిన్ని పెట్టేసుకుని ఇలా ముందు ఒక కుట్టు వేసేసేయండి. ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. క్యాన్వాస్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. దీన్ని కూడా నీట్గా ఇంకొకసారి కుట్టు వేసుకుని, నేను ఇంకోసారి వేసాను పలచగా ఉంది కదా అని, పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్న టక్ ఇచ్చేసాను సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాన్వాస్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ మనం లోపలికి పంపించేసి హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అయిపోయిందండి. తిప్పేసుకుని లోపల మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా ముందుగానే లైనింగ్ వైపుకి పడేటట్టు స్టిచ్ వేసుకుంటాం వల్ల మనకి తిప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉందండి చూడండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పక్కన ఇంకో స్టిచ్ వేసేద్దాం. చూడండి అయిపోయింది. ఆ షేప్ కూడా, లవ్ షేప్ కూడా ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి మిడిల్లోకి. సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టేసుకుని ఇలాగా బ్యాక్ పార్ట్ కూడా నీట్గా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి నడుము లూజు మార్కింగ్ వేసుకుందాం. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఒక దాని మీద ఒక పెట్టేసుకుని మన నడుము దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట. నడుము దగ్గర స్లోప్ ఇస్తే సరిపోతుంది. కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా. ఇలా నీట్ క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. సో మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లో హ్యాండ్ కట్ చేద్దాం. హ్యాండ్ వచ్చేసి లైనింగ్ అవసరం లేదన్నారు. 3/4 అనమాట. 3/4 కూడా కాదండి, ఇంకా కొంచెం కిందకి, మోచే కన్నా కిందకి
అంటే ఇంకా 3/4 మళ్ళీ ఫుల్ కూడా కాదులేండి. సో ఈ లవ్ షేప్స్ ఉన్నాయి కదా, సింబల్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ నేను అలాగే చూసుకుంటాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. అంతగా రాకపోతే అటు ఇటు అయినా ఏం కాదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకోండి. ఇలా పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి క్లాత్ లేదు కదా, అందుకుని. మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువైంది అనుకోండి, మన కింద మళ్ళీ అతుకులు పడతాయి అన్నమాట. అందుకుని మనం 2 హ్యాండ్స్కి ఎంత కావాలో అంత కట్ చేసేయండి. ఇలాగా చేసుకున్న తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఒక 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. దీన్ని నేను కట్ చేస్తాను 2 హ్యాండ్స్ కింద. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుందాం. లవ్ షేప్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా వచ్చేటట్టు పెడుతున్నాను అనమాట. ఇలాగా ఇది కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఏదైనా సరే మీకు ఇలా వచ్చినప్పుడు బార్డర్ కానీ ఏదైనా సరే సింబల్స్ కానీ వచ్చినప్పుడు మనం ఇలా సెట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కింద ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ వదిలేసాను, డబుల్ ఫోల్డింగ్ చేస్తాను. అందుకని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తానికి పొడుగు వచ్చేసి ఇక డబుల్ ఫోల్డింగ్ చేస్తాను. పొడుగు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నానండి, మోచేకన కిందకనమాట. చంకడౌన్ 3.5 తీసుకోండి సరిపోతుంది. పైన పఫ్ ఏం వద్దన్నారు. 3.5 తీసేసుకుని జస్ట్ సింపుల్గా ఇచ్చేస్తే సరిపోతుంది. బ్లౌజ్ లాగా మనకి అద్దినట్టు ఏం అవసరం ఉండదు కదా. చాలా రిస్క్ తక్కువ అండి డ్రెస్సెస్లో, బ్లౌజ్లోనే రిస్క్ ఎక్కువ. కానీ బ్లౌజ్లో పర్ఫెక్ట్ అయ్యామంటే తోపులు అనమాట. ఇంకా ఈ ఫ్రాక్లు ఎవరైనా కుట్టేయగలుగుతారు, కానీ బ్లౌజులు మాత్రం కొంతమంది కుట్టగలుగుతారు. అక్కడ మనం పర్ఫెక్ట్ అవ్వాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్లు కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్ అండి ఇది వచ్చేసి దగ్గర నాకు 4.5 మీటర్ల దాకా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నడుము ఉంది కదా, దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసుకుని ఎంత బాగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన కింద పాటు కటింగ్ చేసుకోవాలన్నమాట. ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం అనుకోండి, నడుము లూజు డాట్లు అన్నీ వెళ్ళిపోతాయి కదా. నడుము లూజ్ దగ్గర డాట్స్ వేసేస్తాం కాబట్టి మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అసలు నడుము లూజ్ ఎంత తీసుకోవాలి ఏంటనేది. సో ఇది ఇలాగా నీట్గా పెట్టేసుకుని నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాం. అయితే మొత్తం నేను దీని మీద చూపించాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఇది శారీ అనుకోండి, శారీని నేను ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను, ఓకేనా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ మొత్తం నా వైపుకు ఉంటుంది. ఇక్కడ మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదనమాట. సో మనకి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ సరిపోలేదు నాకు, చెప్తున్నాను మీకు ఐడియా రావడానికి. ఇలా నీట్గా కట్ చేసుకుంటామే. ఇక్కడ నడుము వస్తుంది, ఇదంతా కూడా మనకి గేరా అనమాట. నాకు ఇక్కడ పేపర్ సరిపోక మీకు అలా వచ్చింది, కానీ చెప్తున్నాను మీకు అర్థమైంది కదా, ఇలా వస్తుంది అనమాట. ఇది కరెక్ట్గా లేదులేండి, జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను మీకు. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలాగా సేమ్ 4 ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. ఫోల్డింగ్ అంతా నా వైపుకు ఉందనమాట, ఓకేనా. అక్కడంతా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, అదే బాడీ పార్ట్, అది కూడా 4 ఫోల్డింగ్ చేస్తాను, ఓకేనా. మీ కింద పాటు ఎన్ని ఫోల్డింగ్స్ ఉంటే పైన కూడా అన్నీ ఫోల్డింగ్స్ ఉండాలండి. నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు. 2 మెథడ్లు ఉంటాయి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా చూడండి, ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఎంత పల్చగా ఉందంటే, మెత్తగా ఉంది, పల్చగా వేరు, మెత్తగా ఉండటం వేరు. అసలు ఈ క్లాత్కి ప్రాణమే లేదనమాట. మనం ఎంత బాగా కుట్టినా కూడా అలాగ వాలిపోయినట్టు ఉంటుంది. అందుకని ఫినిషింగ్ కూడా అంత నీట్గా కూడా కనిపించదండి ఇలాంటి క్లాతులకి. ముందే చెప్పాలన్నమాట కస్టమర్లకి, ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు, ఎంత బాగా కుట్టినా క్లాత్ అనేది మెత్తగా ఉందని చెప్పాలి. కొంచెమైనా సరే కొంచెం స్టిఫ్గా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు శారీ కట్టుకున్నాం అనుకోండి, మొత్తం అంతా కూడా ఒంటికి అంటుకుపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని అక్కడి నుంచి మనం ఎంత డీప్ కావాలి మనకి హైటు, బాడీ పార్ట్కి ఒక 13 ఇంచులు పోయింది, మిగతాది ఎంత ఒక 40 లేకపోతే 35 ఎంత అయితే అంత.
సో నేను ఇలా కొలుచుకుంటున్నాను. 17 ఇంచుల దాకా వచ్చింది. 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో 4 ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ప్లేస్ ఎక్కువే పడుతుందండి లాంగ్ ఫ్రాకులకి. అందుకని నేను ఇదివరకు ఒప్పుకునేదాన్ని కాదనమాట. అంటే ఇబ్బంది అవుతుంది షూటింగ్కి, మీకు కూడా అర్థం కాదు ఎంత కష్టపడినా అని. కానీ తప్పట్లేదు, మీకోసం ఒప్పుకుంటున్నాను. సో ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత క్రాస్గా 2 రకాల మెథడ్స్ ఉంటాయన్నమాట. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకోండి. ఇలాగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇలా జరుపుకుంటూ వెళ్తే మనకి షేప్ అనేది వస్తుంది, నడుము దగ్గర షేపు. ఇది ఒక మెథడ్ అనమాట. ఇలాగా నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను కుట్టిందేనండి. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. వెనకాల చూసారు ఎంత బాగా వచ్చిందో. ఫ్రీ సైజ్ అన్నా సరే ముడతలు రాలేదు చూసారా. ఫ్రీ సైజ్ అంటే అద్దినట్టు కాదండి, నాకు ఫ్రీగా ఉండేటట్టు కుట్టుకున్నాను అనమాట. సో ఇది ఒక రకమైన మెథడు. అక్కడ నుంచి హైట్ ఎంత కావాలో అంత మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ హైట్ మీకు హైట్ అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఒక బరువు పెట్టేశాను ఇక్కడ. ఒక బరువు పెట్టేసుకుని టేప్ని అక్కడ పెట్టేసుకుని తిరుగుతూ ఉండాలి ఇంకా దాని చుట్టూ లాగా. మొత్తం కూడా హైట్ ఎంత కావాలో అంత. ఇలాగా అనుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నీట్గా ఇంక చూడండి ఇలాగనమాట. ఓకేనా? సో ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ నేను ఎక్కువ వాడనండి, కానీ మీకు చూపించడానికి అలాగా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎందుకంటే అతుకు పడితే ఎంత అతుకు పడాలో తెలియదు అనమాట. సో ఇంకొక రకమైన మెథడ్ చూపిస్తాను. ఇది ఒక మెథడ్ కదా, ఇంకోటి చూపిస్తాను. ఇది బాగా మెత్తగా ఉంది క్లాత్. చేత్తోకే మనకి చేత్తో పట్టుకుంటేనే చేతిలోకి వచ్చేస్తుంది అనమాట, పోగులన్నీ పట్టేసుకుని. ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను కదా, ఇంకొక మెథడ్ చూపిస్తాను. అక్కడ అతుకు వస్తుందండి మనకి. అతుకు ఎంత వస్తుంది ఏంటనేది మనకి తెలియాలి అంటే ఏం చేయాలంటే, ఇంకో ఇది ఉంది కదా, దీన్ని పిన్ని తీసేస్తాను. నేను ఈ మెథడ్ చాలా తక్కువ మెథడ్ అనమాట వాడడం, నేను అసలు వాడను అనమాట, మీకు చూపించడానికి చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకొచ్చేసి ఇలా క్రాస్గా వేస్తే మనకి ఎంత అతుకు పడుతుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇంత అతుకు పడుతుందండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మళ్ళీ నేను దీంతో తిప్పలు పడాలి, మళ్ళీ నీట్గా సదిరేసుకోవాలి. ఇలా నీట్గా సదిరేసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోవాలి, పిన్స్ పెట్టుకోకపోతే జారిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఆర్మ్లు ఒకసారి, ఇది రెండో మెథడ్ అండి. కొంచెం టైము పట్టినా కూడా మీరు అన్నీ నేర్చుకోవాలి, మళ్ళీ చూపించడం కుదరదు కదా, అందుకుని. సో ఇప్పుడు మనం కూడా 8 భాగాలు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 8 ఫోల్డింగ్స్ అయినాయి. 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 8 అయిపోయినాయి. సో నడానికి కూడా 8 ఫోల్డింగ్ చేసుకోవాలి. 8 ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా చూసుకోండి, ఇలా నీట్గా పెట్టేసుకుని ఇప్పుడు చూసుకొని ఇంత అతుకు పడుతుందండి. ఇలాగా ఫోల్డ్ చేయడం వల్ల ఎంత అతుకు పడుతుంది ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. నాకైతే ఇలా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా అయితేని.
నేను అంబ్రెల్లా వస్తే ఇలాగే కుడతానండి. ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా చూసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. ఓకేనా, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇక్కడ మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని మనం ఏం చేయాలంటే ఎంత అయితే అతుకు పడుతుందో అంత మనం జాయింట్లు వేసుకోవాలి. 4 పడతాయి. మనం 8 ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా, 8 ఫోల్డింగ్స్లో ఆల్రెడీ మనకి 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గానే ఉంది. ఇంకో 4 ఫోల్డింగ్స్ అతుకులు పడతాయి అనమాట. ఈ అతుకులు అనేది మనం వేసుకున్న తర్వాత పైన నడుము దగ్గర ఉన్న పిన్నిని తీసేయాలన్నమాట. లేకపోతే ముందుకి వెనక్కి జరిగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకి ఎంత అయితే పడుతుందో అంతా ఇలాగా చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని మనకి ఇలా చూసుకుంటాం కష్టం కాబట్టి ఒక లేయర్ తీసుకుని కట్ చేస్తాను. దాన్ని బట్టి మిగతా లేయర్లు కట్ చేస్తాను. ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్లకేమో ఫ్రిల్స్ పెట్టడం కష్టం. ఈ అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఏమో ఇలా అతుకులు పడితే కష్టం. అతుకులు పడకుండా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అతుకులు పడితేనే ఇబ్బంది. ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఖర్చులతో కలిపి చూసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బట్టి మిగతా 3 కట్ చేసుకుంటాను అనమాట. మొత్తం 4 కావాలి కదా మనకి. ఇలా పట్టేసుకుని, చెప్తున్నాను కదా బాగా మెత్తగా ఉంది క్లాత్ అని. దీనికి అసలు ప్రాణం లేదనమాట. ఇంకా నిలబడదు ఒంటి మీద అస్సలు. జార్జెట్ వేరు, ఇది వేరండి. జార్జెట్ అనుకోండి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది, కానీ జారిపోతూ ఉంటుంది. అదొక లుక్ వస్తుంది అనమాట. సో దీనికి ఎంత బాగా కుట్టినా కూడా లుక్ రాదు. తర్వాత మనల్ని అంటారు లుక్ రాలేదని. ముందే కస్టమర్కి చెప్పాలండి ఇలాంటివి వస్తే. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు మేము ఎంత బాగా ఇచ్చినా కూడా. క్లాత్ అనేది బాగా మెత్తగా ఉంది అని. సో ఇది అయిపోయిందండి. మనం ఏం చేయాలంటే జాయింట్లు వేసేసుకుంటాను. జాయింట్లు వేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా ఉన్న ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో జాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు సెట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా పెట్టేసుకుని మళ్ళీ పొడుగు సెట్ చేసేసుకోండి. పిన్ని తీయలేదు ఇంకా నేను. ఇంకా చేతితో ఇలా నీట్గా అద్దుకుంటే వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, 8 కాస్త 16 అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు మనం పీకో చేసిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవచ్చు. ఇది ఎంత బాగా చేసినా కూడా ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం టచ్ చేయొద్దు, ఇంకా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. మనం ఏం చేద్దామంటే ఫ్రాక్ అంతా డిజైన్ చేసిన తర్వాత పీకో చేస్తాం కదా, అప్పుడు చూసుకుందాం. సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది అంతే ఫ్రెండ్స్. ఇంకా అంతకుమించి ఎక్కువ ఏం చేయకండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నడానికి ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్. నేను క్రేప్ తెచ్చానని చెప్పాను కదా, అది ఇంక ఇలా వస్తుంది. బరువుకి ఇంకా కిందకి దిగుతుంది. వాళ్ళకి చెప్పి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రేప్ లైనింగ్ తెస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ చేయను అనమాట. లంగా మనం శారీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని 4 ఫోల్డింగ్ చేస్తాను ఇలాగా. అంటే ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 4 ఫోల్డింగ్ చేసేసి ఇలాగా పెట్టేస్తాను. ఫోల్డింగ్ అంతా కూడా నాకు రైట్ సైడ్ వైపుకు ఉన్నట్టు అనమాట. కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను దీని నడుము ఎంత ఉందో చూసుకుని, ఇంకా హైట్ ఇక్కడ దాకా ఉందండి. నేను ఆ తర్వాతనే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కట్ చేసినా పర్లేదు. ఇక్కడ హైట్ అనేది ఇక్కడ దాకా కట్ చేసేయచ్చు. ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాను.
ఇక్కడ నడుము అనేది మనకి ఎంత కావాలో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్ వైపుకు ఉందండి. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేయడమే, లంగా టైప్ అనమాట. దీన్ని మనం అంబ్రెల్లా కూడా కట్ చేయొచ్చు, కానీ క్లాత్ ఎక్కువైపోతుంది. వీళ్ళు ఏంటంటే మళ్ళీ మెటీరియల్స్ కూడా మనీ వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఛార్జెస్ రేట్ అనేది ఎక్కువ అయిపోతాయి అనమాట. అందుకని ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ చేయాలి కస్టమర్ని బట్టి. లేదు మాకు గేరా ఎక్కువ రావాలి అంటే మేము మనీ ఇవ్వగలుగుతామంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పిన్ని తీసేసాను. ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. సాగదీయకుండా జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఎంత గేరా వచ్చిందో, ఫుల్ శారీ గేరా అనమాట. ఓకేనా, మనకి కేవలం బాడీ పార్ట్కి హ్యాండ్కే దగ్గర దగ్గర ఒక 1 మీటర్ వరకు తీసేసి ఉంటాం. మిగతాదంతా కూడా దగ్గర దగ్గర 4 మీటర్ల వరకు ఉంది. సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను. జాయిన్ చేసుకుని వచ్చిన తర్వాత ఇలా వచ్చిందండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనమాట, రెండులాగా జాయిన్ చేశాను. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా చేసుకుంటారు? హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అవన్నీ కలుపుకుని చేసుకొచ్చిన తర్వాత పీకో చేసేసుకోవాలి. ఇంకా అయిపోయింది. థ్రెడ్స్ పెట్టమన్నారు, పెట్టాను. సో ఫైనల్గా ఇది 40 సైజు కాబట్టి చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకోండి మిడిల్లోకి వచ్చేసింది. చెప్పాను కదా బాగా పలచగా ఉందని. చూడండి ఇలా ఉంటుంది. కింద హైట్ అనేది ఇంకా వాళ్ళని అడుగుతాను, ఇంత హైట్ వద్దు అంటే నేను కట్ చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కట్ చేయడానికి. బరువుకి కిందకి దిగిందనమాట, అడ్జస్ట్మెంట్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియోలో చెప్పానండి ఎలాగ అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటనేది. కింద నేను కావాలని కొంచెం హైట్ కూడా ఎక్కువ పెట్టుకుంటాను అనమాట, ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే కట్ చేసుకోవచ్చని. ఫైనల్గా పీకో చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. 40 సైజు లాంగ్ ఫ్రాక్ శారీ తోటి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.